ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కౌనాయిగూడెంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఆయన పాల్గొన్నారు. అలాగే భక్త రామదాసు జయంతి ఉత్సవాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం రామదాసు జన్మస్థలంలో జయంతి ఉత్సవాలు జరుపుతున్నారని, భక్త రామదాసు ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమేనని పొంగులేటి అన్నారు. రామదాసు మందిరాన్ని అందరూ గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం రాముల వారి కోసం భద్రాచలంలో నాడు అనేక ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు భరాయించి రామదాస్ గారు అద్భుతమైన క్షేత్రాన్ని భద్రాచలంలో నిర్మించారు. పుట్టుక స్థలమైన ఈ కొండపల్లిలో ప్రతి సంవత్సరం పార్టీ సభ్యులు నుంచి నిధులు సేకరిస్తున్నారో తెలియదు, కానీ అద్భుతంగా ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నారు. మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరినీ పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం రాముల వారి కోసం భద్రాచలంలో నాడు అనేక ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు భరాయించి రామదాస్ గారు అద్భుతమైన క్షేత్రాన్ని భద్రాచలంలో నిర్మించారు. పుట్టుక స్థలమైన ఈ కొండపల్లిలో ప్రతి సంవత్సరం పార్టీ సభ్యులు నుంచి నిధులు సేకరిస్తున్నారో తెలియదు, కానీ అద్భుతంగా ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నారు. మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరినీ పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన